హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. లెట్స్ గో ఇంటూ ఏ వీడియో. నేను చేసిన ఈ రెసిపీకి ఏం పేరు పెట్టాలో తెలియదు, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా చూసి నేర్చుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇదైతే బిస్కెట్స్తో చేసుకున్న కేక్ అన్నమాట. సో బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. కొన్ని బిస్కెట్స్ తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకొని అందులోకి వేసేయాలి. వేసేసాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్పూన్ తోటి బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని బాగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలన్నమాట. మనం చేసుకునే ఈ బ్యాటర్ అసలు ఉండకూడదు. ఉండలు లేకుండా మంచిగా స్టిర్ చేసుకోవాలి. ఆ స్టిరింగే చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. సో కొన్ని మళ్ళీ బిస్కెట్స్ వేసి స్టిర్ చేయాలి, బాగా కలపాలి. మనం ఏ సైడ్ అయితే రొటేట్ చేస్తామో ఆ సైడే రొటేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే బ్యాటర్ చాలా స్మూత్గా ఉంటుంది. మళ్ళీ బిస్కెట్స్ వేసి అండ్ షుగర్ కూడా వేసుకుంటున్నాను. స్వీట్ సరిపోదేమో అని మళ్ళీ కొంచెం షుగర్ వేసుకున్నాను. అండ్ వంట సోడా కూడా వేసేసుకోవాలి. రొటేట్ చేసుకుంటూ ఉండాలి. బ్యాటర్ మాత్రం స్మూత్గా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పాలు మిక్స్ చేసుకోవాలి. పాలు కూడా మిక్స్ చేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే గుంత పొంగనాలు చేసుకునే దాంతో అయితే మనం ఈ రెసిపీ చేస్తామన్నమాట. సో ఇందులోకి ఆయిల్ అయితే అన్ని దాంట్లో వేసేసి స్ప్రెడ్ చేయాలి. అప్పుడే మనకి ఇందులో వేసుకున్న కేక్స్ కూడా మంచిగా వస్తాయి, లేదంటే దానికి అతికిపోతుంది. సో ఇలా నేను చూపించిన విధంగా చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఆ బ్యాటర్ మొత్తం అన్ని దాంట్లో వేసేసుకోవాలి. ఈ రెసిపీ చూస్తున్నారుగా, మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని దాంట్లో వేసుకున్నాక ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేను కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను, ఇలా పైన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు చేస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది, చాలా బాగుంటుంది స్మెల్. అండ్ మనం టర్న్ చేసేసుకోవాలి. రెసిపీ చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా బాగుంటుంది నిజంగా. ఇలా టర్న్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. సో ఆ సైడ్ కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి మనం మూత పెట్టేసుకొని 10 మినిట్స్ వెయిట్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత అయితే తీసేసుకోవాలి. ఇక రెడీ అయిపోయినట్టే. సో ఇది మనం కేక్ అని అంటున్నాం కాబట్టి పొంగనాలు కేక్ కాబట్టి ఇదైతే మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము. సో చూసారు కదా ఎంత బాగుందో. సో కిస్మిస్ కూడా చాలా మంచిగా కుక్ అయింది. ఇదైతే మనం చల్లగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని ఫ్రీజ్ అయ్యే వారికి ఉంచాలి. చాలా కూల్ అయ్యే వారికి కేక్ ఎలా ఉంటుందో అలా.
అలా అయ్యాక మనం బయటికి తీసేసుకొని తింటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.